హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో కాకరకాయ పచ్చడి వేసుకుంటుంటే అలా ఎంత అన్నమైన తింటామండి. అంత బాగుంటుంది పచ్చడి. సో చూడ్డానికి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంటే ఇంకా తింటే ఎంత బాగుంటుందండి రుచి. నేను 1 కేజీ కాకరకాయలను తీసుకున్నానండి. సో పైన పొట్టేమి గీరలేదండి. సో సన్నగా ఇలా తరుక్కున్నాను. సో ఒక 250 ml వరకు ఆయిల్ తీసుకొని అది వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు అందులో వేసి వేయించుకున్నానండి. సో మనకి ఇది రెడ్డిష్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇది వేగేలోపు మనము వీటికి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందామండి. ఒక 1/2 కప్ జీలకర్ర వేసి వేయించుకుంటున్నామండి. ఇది ఆల్మోస్ట్ 40 to 50 grams వరకు ఉంటుంది. సో ఇది వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆవాలు వేయించుకోవాలి. ఇది వచ్చేసి ఒక 2 tablespoons అంటే 20 to 30 grams వరకు ఉంటుందండి. సో మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా పర్వాలేదు, బట్ మా వాళ్ళు కొంచెం ఆవాలు తక్కువగా తీసుకుంటారు కాబట్టి నేను తక్కువగా తీసుకున్నాను. మెంతులు ఒక 10 to 20 grams వరకు తీసి వేయించుకోవాలి అండి. ఇవి అన్నీ మనం దూరగా వేయించుకోవాలి, బాగా ఏం వేగన అవసరం లేదు. సో ఇవి మనకి చల్లారిన తర్వాత 3 కలిపి పౌడర్ చేసుకోవాలి అండి. సో ఇప్పుడు కాకరకాయలు ఎలా ఉన్నాయో చూద్దామండి. సో మనకు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవ్వడానికి వచ్చాయి, బట్ ఈ కలర్ మనకు సరిపోదు. ఈ కలర్లో ఒకవేళ మనం పెట్టుకుంటే మాత్రం పచ్చడి సర్వనాశనం అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ చేదు కూడా అలానే ఉంటుంది. సో మనకు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది. సో మనకి ఈ కలర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అంటే ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి, మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. సో ఇలానే మిగిలిన కాకరకాయలు కూడా వేసి వేయించుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు ఇంత ఎక్కువ నూనె అంటే వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటారు, బట్ వచ్చేసి మనకి కాకరకాయలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ తక్కువగా తినేవాళ్ళు మిగిలిన ఆయిల్ కొంచెం తగ్గించుకోవచ్చు తాలింపులోకి, బట్ ఈ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు, ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మనం వేయించుకోవాలి అండి. సో ఇది వేగేలోపు మనం ఒక 5-6 ఎల్లిపాయలు వెనక తోకలు తీసి ముద్ద చేసి పెట్టుకోవాలండి. ఆ ముద్దను మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలి, ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది పోతేనే మనకి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 50 to 60 grams ఆఫ్ వెల్లుల్లి ముద్ద తీసుకోవాలండి. సో ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలా పొడులు దీంట్లో వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు. అంటే మీకు గ్రామ్స్లో చెప్తే ఈజీగా ఉంటుంది, అర్థమవుతుందని నేను అలా చెప్పానండి. ఒక 1.5 కప్ అంటే ఒక 60 to 70 grams ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి అండి. ఒక 40 to 50 grams వరకు మనము ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. అంటే కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి కొంచెం తక్కువగా చెప్పాను. సో ఇప్పుడు మనం వేయించుకున్న ఆ ముద్దను మొత్తం తీసి మనం కాకరకాయలో వేసి మనం కలుపుకోవాలి అండి. సో బాగా మిక్స్ చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది. సో చూడండి ఎంత బాగుందో.
సో ఈ పచ్చడి అంతా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం అనేది కలుపుకోవాలండి. అది వచ్చేసి ఒక 50 to 60 ml వరకు ఉండాలి. మనకి పచ్చడి టేస్ట్ అంతా నిమ్మరసంతో వస్తుంది కదండి. ఎంత బాగా చేసినా పులుపు అనేది లేకపోతే పచ్చడి టేస్ట్ ఉండదు కదా. సో ఒక 50 ml వరకు నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి అండి. అది పచ్చడి చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. ముందే వేడి మీద కలిపితే ఆ చేదు ఈ చేదు మొత్తం కలిపి పచ్చడి సర్వనాశనం చేస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకుంటున్నామండి, చల్లారిన కదా. ఈ పచ్చడి వేడి వేడి అన్నం అలా కలుపుకొని తింటే ముద్దకు ఒక కాకరకాయ ముక్క అసలు ఎంత తింటున్నామంటే సోయి లేకుండా తింటామండి, అంత బాగుంటుంది పచ్చడి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏది అప్లోడ్ చేసినా కానీ మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. యూ కెన్ సపోర్ట్ మీ అలాట్ అండ్ యూ షుడ్ సపోర్ట్ మీ అలాట్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. యమ్మీ కాకరకాయ పచ్చడి చాలా బాగుంది కదండి. అసలు మా బాబు కాకరకాయ తిన్నాడు. ఈ పచ్చడి చేశాక కాకరకాయ చాలా ఇష్టంగా తింటున్నాడు అండి. అంత బాగుందండి కాకరకాయ పచ్చడి.